మన లైఫ్‌లో మోస్ట్ డేంజర్ ప్రిజన్‌కే వాల్స్ ఉండవు. అండ్ ద స్కేరీ పార్ట్ వి బిల్డ్ ఇట్ అవర్‌సెల్వ్స్. సైంటిస్ట్స్ ఒక పైక్ ఫిష్‌ని స్మాల్ ఫిషెస్‌తో సేమ్ ట్యాంక్‌లో పెట్టారు. సో, ఈ పైక్ ఫిష్ అనేది ఒక కార్నివరస్ ఫిష్. అండ్ ఇది మన ఇండియాలో ఎక్కడ కనిపించదు. అండ్ ఈ పైక్ ఫిష్‌ని పెట్టినప్పుడు ఇది ఆ స్మాల్ ఫిషెస్‌ని చూస్తూ ట్రిగ్గర్ అయిపోయింది అండ్ అటాక్ చేయడానికి ట్రై చేసింది. బట్ మధ్యలో ఒక ఇన్విజిబుల్ గ్లాస్ బ్యారియర్ అనేది ఉంది. సో, అగైన్ అండ్ అగైన్ ఆ పైక్ ఫిష్ అనేది అటాక్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఎవ్రీ సింగిల్ టైమ్ అది ఫెయిల్ అవుతూనే ఉంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఫిష్ ట్రై చేయడం అనేది ఆపేసింది. సో, తర్వాత సైంటిస్ట్స్ అనేది ఆ గ్లాస్ బారియర్ అనేది రిమూవ్ చేసేసారు. బట్ సర్ప్రైజింగ్‌లీ ఆ ఫిష్ అనేది మళ్ళీ ఎప్పుడు అటాక్ చేయలేదు. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా? మనం కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాం. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ ఫేస్ చేసినప్పుడు గాని, ఒక రిజెక్షన్ గాని, ఒక హార్ట్ బ్రేక్ గాని, ఒక బ్యాడ్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం సడన్‌గా ఏం డిసైడ్ అయిపోతామంటే, మేబీ ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. నా వల్ల అవ్వదు. కానీ ఆ బ్యారియర్ పోయిందేమో. మేబీ ద ఓన్లీ థింగ్ స్టాపింగ్ యూ ఈస్ ఎన్ ఓల్డ్ వెర్షన్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. సో ట్రై అగైన్. బికాజ్ సమ్‌టైమ్స్ ద కేజ్ వాస్ నెవర్ రియల్. అండ్ ఫెయిల్యూర్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ సక్సీడింగ్.